మన వంటగదిలోనే మనం రోజూ వాడే రెండు మామూలు పదార్థాల వెనుక ఎంత పెద్ద కెమిస్ట్రీ దాగుందో తెలుసా? అవే ఇథనాల్ మరియు ఇథనోయిక్ ఆమ్లం. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న ఆసక్తికరమైన సంబంధమేంటో చూద్దాం రండి. చాలా మందికి వచ్చే డౌట్ ఇది కదా. కేవలం ఊపిరిని బట్టి డ్రైవర్ మందు కొట్టాడో లేదో పోలీసులంతా ఖచ్చితంగా ఎలా చెప్పేస్తారు? ఆ టెక్నాలజీ వెనకున్న కెమిస్ట్రీ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దీని సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, ముందుగా ఇథెనాల్ సంగతి చూద్దాం. దీన్నే మనం చాలా కామన్గా ఆల్కహాల్ అని పిలుస్తాం. అంటే అన్ని రకాల మద్యపానీయాలలో ఉండేది ఇదే అన్నమాట. కాని దీని ఉపయోగం కేవలం అక్కడితోనే ఆగిపోలేదు. ఇథనాల్ చూడ్డానికి అచ్చం నీళ్లలాగే రంగు లేకుండా ఉంటుంది, కానీ దీనికో ప్రత్యేకమైన తియ్యటి వాసన ఉంటుంది. దీనికింకో స్పెషల్ క్వాలిటీ ఏంటంటే చాలా వాటిని తనలో కరిగించేసుకోగలదు. అందుకే మెడిసిన్స్లో అంటే టింక్చర్ అయోడిన్, దగ్గుమందులు లాంటి వాటిల్లో దీన్ని సాల్వెంట్గా వాడతారు. అంతేనా, ఇప్పుడు మన బండల్లో వాడే పెట్రోల్లో కూడా దీన్ని కలిపి గ్యాసోహాల్ అనే ఇంధనంగా వాడుతున్నారు. అయితే వినండి, అన్ని ఇథనాల్లు ఒకేలా ఉండవు. డీనేచర్డ్ ఆల్కహాల్ అని ఒకటుంది. దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇండస్ట్రీస్లో వాడే ఇథనాల్ను తాగడానికి వీల్లేకుండా చేసేందుకు దాంట్లో మిథనాల్ లాంటి భయంకరమైన విషాల్ని కలుపుతారు. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం. జస్ట్ ఒక 200 మిల్లీలీటర్ల డోస్ తీసుకున్నా ప్రాణాలకే ముప్పు. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. మనం మొదట్లో అడిగాం కదా ఒక ప్రశ్న, పోలీసులు వాడే ఆ బ్రీత్ ఎనలైజర్ ఎలా పనిచేస్తుందని. ఆ కెమిస్ట్రీ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు రివీల్ చేసే టైమొచ్చింది. ఇదెలా పనిచేస్తుందంటే సింపుల్. ఎవరైనా మద్యం సేవిస్తే వాళ్ళ శ్వాసలో ఇథనాల్ ఆవిర్లు ఉంటాయి. వాళ్ళు ఆ మెషిన్లోకి గట్టిగా ఊదినప్పుడు ఆ గాలి నేరుగా లోపల ఉన్న పొటాషియం డైక్రోమేట్ అనే ఒక కెమికల్ని తాకుతుంది. అంతే, అక్కడే ఒక కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ రియాక్షన్లో ఇథనాల్ కాస్త ఇథనోయిక్ ఆమ్లంగా మారిపోతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ కెమికల్ రియాక్షన్ జరగగానే పొటాషియం డైక్రోమేట్ రంగు మారిపోతుంది. మొదట ఆరెంజ్ కలర్లో ఉన్న కెమికల్ వెంటనే నీలి ఆకుపచ్చ రంగులోకి టర్న్ అవుతుంది. ఆరెంజ్ రంగులో ఉండే క్రోమియం అయాన్ Cr2O7² రియాక్షన్ తర్వాత నీలి ఆకుపచ్చ రంగులో ఉండే Cr3+ అయాన్గా మారిపోయింది. ఈ రంగు ఎంత డమ్గా మారితే వాళ్ల శ్వాసలో ఆల్కహాల్ అంత ఎక్కువగా ఉందని లెక్క. ఓకే, ఇథెనాల్ కథ అలా ఉంచితే ఇప్పుడు మనం రెండో హీరో దగ్గరికి వద్దాం. అదే ఇథెనోయిక్ ఆమ్లం. ఇది కూడా మనందరికీ బాగా తెలిసిన పదార్థమే. మన కిచెన్లో వెనిగర్ ఉంటుంది కదా, దాని వెనకున్న సీక్రెట్ ఇదే. వెనిగర్ అంటే పెద్ద సైన్స్ ఏమీ కాదు. నీళ్లల్లో కాస్త ఇథనోయిక్ యాసిడ్ని కలిపితే అదే వెనిగర్. సుమారుగా ఓ 5-8% ఇథనోయిక్ యాసిడ్ ఉన్న ద్రావణాన్ని మనం వెనిగర్ అని పిలుస్తాం. దీనికి పుల్లటి గుణం అంటే ఆమ్ల గుణం ఉంటుంది కాబట్టే ఊరగాయల్లాంటివి ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి దీన్ని వాడతాం. సరే, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలొక్కసారి క్లియర్గా చూద్దాం. ఇథనాల్ వాసనేమో తియ్యగా ఉంటుంది. అదే ఇథనోయిక్ ఆమ్లం వాసన చాలా ఘాటుగా పుల్లగా ఉంటుంది. ఇథనాల్ని ఎక్కువగా పానీయాల్లో ఇంధనంగా వాడితే ఇథనోయిక్ ఆమ్లాన్ని వెనిగర్గా, ప్రిజర్వేటివ్గా వాడతాం. అన్నిటికన్నా ముఖ్యమైన తేడా ఏంటంటే ఇథనాల్ న్యూట్రల్ అంటే తటస్థంగా ఉంటుంది. కానీ ఇథనోయిక్ ఆమ్లం పేర్లోనే ఉంది, అది ఒక యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ ఒక యాసిడ్ అని అన్నాం కదా, మరి దాని యాసిడ్ గుణాన్ని ప్రూఫ్ చేసే కొన్ని రియాక్షన్స్ చూద్దామా? యాసిడ్స్కి ఉండే ఒక కామన్ క్యారెక్టర్ ఏంటంటే అవి సోడియం లాంటి మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. మన ఇథనోయిక్ ఆమ్లం కూడా అచ్చం అలాగే ప్రవర్తిస్తోంది. ఇది మనం చిన్నప్పుడ్నుంచి కెమిస్ట్రీలో చదువుకునే బేసిక్ రియాక్షన్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇథనోయిక్ ఆమ్లం యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్ బేస్తో కలిసి సోడియం ఎసిటేట్ అనే ఉప్పుని, నీటిని ఇస్తుంది. ఒక లిక్విడ్ యాసిడా కాదా అని టెస్ట్ చేయడానికి ఇది చాలా సింపుల్ టెస్ట్. ఇథనోయిక్ ఆమ్లంలో మనం వంట సోడా అంటే సోడియం కార్బొనేట్ వేయగానే బుసబుసమని పొంగుతూ బబుల్స్ వస్తాయి. ఆ వచ్చే బబుల్స్ మరేంటో కాదు, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. ఇప్పటిదాకా మనం ఒక ఆల్కహాల్, ఒక యాసిడ్ గురించి వేర్వేరుగా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మజా. ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుందనుకుంటున్నారు? వచ్చే రిజల్ట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఒక సరికొత్త అద్భుతమైన సువాసన వచ్చే పదార్థం తయారవుతుంది. ల్యాబ్లో ఒక ఎస్టర్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్లో కొంచెం ఎథనాల్, కొంచెం ఎసిటిక్ ఆమ్లం తీసుకోవాలి.
దానికి కొన్ని చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచి వెయిట్ చెయ్యాలి. ఆ తర్వాత దాన్ని తీసి చల్లటి నీళ్లు ఉన్న బీకర్లో పోస్తే అంతే, ఒక మంచి తియ్యటి పళ్ల వాసన లాంటిదొస్తుంది. గమనించండి, ఆ వాసన చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ కెమికల్ రియాక్షన్ సక్సెస్ అయిందనడానికి అదే ప్రూఫ్. ఈ ప్రాసెస్నే కెమిస్ట్రీలో ఎస్టరిఫికేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక యాసిడ్ ఒక ఆల్కహాల్తో కలిసి ఎస్టర్ అనే కొత్త కాంపౌండ్ ఏర్పరుస్తుంది. మనకు పండ్లు, పువ్వుల నుంచి వచ్చే రకరకాల మంచి వాసనలకు కారణం ఈ ఎస్టర్లే. వినడానికి సింపుల్గా ఉన్నా పెద్ద పెద్ద పర్ఫ్యూమ్ కంపెనీలు, ఫుడ్ ఫ్లేవర్ ఇండస్ట్రీస్ వెనుకున్న అసలు సీక్రెట్ ఇదే. ఇది ఎస్టరిఫికేషన్కు సంబంధించిన జనరల్ కెమికల్ ఈక్వేషన్. ఈ ఒక్క రియాక్షన్ మన ప్రపంచాన్ని ఎంత సువాసన భరితంగా మార్చేసిందో కదా. మనం వాడే ఎన్నో రకాల పర్ఫ్యూమ్లు, ఫుడ్ ఫ్లేవర్లు, సువాసననిచ్చే ప్రాడక్ట్స్ అన్నీ ఈ రియాక్షన్ పుణ్యమే. చూసారుగా, పుల్లగా ఉండే ఒక యాసిడ్, మామూలుగా ఉండే ఒక ఆల్కహాల్ కలిస్తే ఎంత తీజటి సువాసన పుట్టిందో. మన చుట్టూ మనకు తెలియకుండా మన ముక్కు కిందే ఇలాంటి అద్భుతమైన కెమికల్ రియాక్షన్స్ ఇంకెన్ని జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.